నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాలుష్య నియంత్రణ బోర్డుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష. వ్యర్థ జలాలను విడుదల చేస్తున్న ఫ్యాక్టరీలపై కఠిన చర్యలకు సన్నద్దం. మాతేరులో మావుళ్లమ్మ సంబరాలు. విశేష అలంకరణలో అమ్మవారు భక్తులకు అభయం. అంగరంగ వైభవంగా పెద్దాపురం మరిడమ్మ తల్లి జాతర మహోత్సవాలు. విశేష సంఖ్యలో హాజరైన భక్తజనం. అమలాపురంలో పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల అవగాహన ర్యాలీ. ప్రతి ఒక్కరూ ఓ మొక్కను నాటి సంరక్షించాలంటూ పిలుపు. కాలుష్య నియంత్రణ బోర్డుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి ఫ్యామిలీకి చెందిన కంపెనీల పర్యావరణ నిబంధనలపై ఆరా తీశారు. ద్వారంపూడి కుటుంబానికి చెందిన వీరభద్ర ఎక్స్పోర్ట్ సంస్థ పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించినట్టు పీసీబీ అధికారులు గుర్తించారు. వ్యర్థ జలాలను శుద్ది చేయకుండా వదిలేస్తున్నట్టు గుర్తించారు. అనుమతుల ప్రకారం రోజుకు 25 టన్నులు ఉత్పత్తి చేయాల్సి ఉండగా 56 టన్నులు ఉత్పత్తి చేస్తున్నారని పీసీబీ నివేదిక ఇచ్చింది. వ్యర్థ జలాలను బైపాస్ చేసి వదిలేస్తున్నారని అధికారులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో తెలిపారు. ఈ క్రమంలో ద్వారంపూడికి చెందిన వీరభద్ర ఎక్స్పోర్ట్ సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశాలిచ్చారు. 15 రోజుల్లోగా నోటీసులకు వివరణ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్తేరులో కల్పవల్లిగా విరాజిల్లుతున్న మావుళ్లమ్మ 110వ సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచి అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సంబరాల్లో భాగంగా అమ్మవారి కాళికా ప్రభ ఊరేగింపునకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పిల్లలు పెద్దలు అమ్మవారి ప్రభలోత్సవాన్ని తిలకించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాళికామాత నృత్యాలు, దేవి నృత్యాలు, గరగ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కాకినాడ జిల్లా పెద్దాపురం మరిడమ్మ తల్లి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలుత అమ్మవారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి మరిడమ్మ అమ్మవారిని పెద్దాపురం పురవీధుల్లో ఊరేగించారు. జాతర ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి, కొప్పిశెట్టి నాగబాబు, దేవాదాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ విజయ్ రాజు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ చింతపల్లి బ్రహ్మాజీ, ఈవో సిహెచ్ రామ్మోహనరావు, పి సత్యబాబు, తోతిక రాజు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
కాకినాడ నగర సుందరీకరణకు కార్పొరేట్ సంస్థలు తోడ్పాటునందించాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకటరావు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆయన కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో కార్పొరేట్ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ వెంకటరావు మాట్లాడుతూ సామర్లకోట రోడ్డు, అక్షర స్కూల్ రోడ్డు సహా పలు ప్రాంతాల్లో రహదారులకు ఇరువైపులా ఇళ్లలోని చెత్తను చిరు వ్యాపారులు కొబ్బరి బొండాల వ్యర్థాలను వేస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో పారిశుద్ధ్యం నిర్వహణకు కార్పొరేట్ సంస్థలు అవసరమైన తోడ్పాటును అందించాలని కమిషనర్ కోరారు. త్వరలోనే మరో సమావేశాన్ని ఏర్పాటు చేసి పనులపై ఆయా సంస్థల ప్రతిపాదనలు స్వీకరించి నగర సుందరీకరణకు కృషి చేస్తామని అన్నారు. కాకినాడ సిటీలో మన మూడు పక్కల ఉన్నటువంటి మన చేరుపల రోడ్డు కానీ లేదా సామర్లకోట రోడ్డు కానీ లేదా అక్షర స్కూల్ రోడ్లో కానీ అనాథరైజ్డ్ గా C&D వేస్ట్, అదేవిధంగా కొబ్బరి బండాలు, ఈ మెటీరియల్ గార్బేజ్ అంతా కూడా వేయడం జరగడం వల్ల ఆ ఏరియా అంతా కూడా ఒక డిఫరెంట్ లుక్ ఇచ్చి ప్రజలకి ఆహ్లాదకరంగా లేనటువంటి పరిస్థితులు అక్కడ నెలకొన్నటువంటి దృశ్య ఈరోజు కొన్ని కంపెనీస్తో కంపెనీ రిప్రజెంటేటివ్స్తో మీటింగ్ పెట్టి CSR ఫండింగ్ కింద ఆ ఏరియాలో మంచి కంచెను ఏర్పాటు చేసి అక్కడ ఎటువంటి గార్బేజెస్ అవన్నీ కూడా లేకుండా చేసే ప్రయత్నంలో భాగంగా వారందరి సహకారాన్ని కూడా కోరటం జరిగింది. వారు కూడా ఉత్సాహంగా ముందుకు వచ్చి అక్కడ మొట్టమొదటిగా మన ఏదైతే సామర్లకోట రోడ్డు ఏదైతే ఉందో సామర్లకోట రోడ్లో ఒక కంచెను ఏర్పాటు చేయడానికి, అలాగే మన అక్షర స్కూల్ రోడ్లో కూడా NFCలో కూడా కంచెను ఏర్పాటు చేసి అక్కడ ఎటువంటి మన చెత్త పారకుండా చర్యలు తీసుకోవడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. అదేవిధంగా సైమల్టేనియస్ గా గ్రీన్ బయో ఫెన్సింగ్ ప్రపోజల్ మీద కూడా వాళ్ళు పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు అది చేయడానికి. అదేవిధంగా మనకి ఏదైతే మన ఆలీజ్ వెల్ వాళ్ళు కానీ ధాత్రి కానీ మన బయోడైవర్సిటీ వాళ్ళు కానీ వాళ్ళు కూడా ముందుకు వచ్చి టౌన్ లో ప్లాంటేషన్ ఏదైతే మనం చేయాలనుకుంటున్నామో ఇప్పుడు కోనో కార్పస్ ప్లేస్ లో వేరే ఏవైతే శాప్లింగ్ స్పేస్ మనం పెంచాలనుకుంటున్నాం అందులోను, అదేవిధంగా సెంటర్ మీడియన్స్ లో మనం ఈ బోగన్విల్లియా ఇటువంటి మొక్కలు కూడా పెంచడానికి మనం ప్రపోజ్ చేయడం జరిగింది. ఆ వాటిలో కూడా కలిసి పనిచేయడానికి ఈ ఆర్గనైజేషన్ అన్ని కూడా పనిచేయడానికి ముందుకు వచ్చాయి. కాబట్టి ఇది నెక్స్ట్ మరొక 4-5 రోజుల్లో మళ్ళీ మరొక మీటింగ్ పెట్టి ఆ రోజు నుంచి కాంక్రీట్ ప్రపోజల్ తీసుకుని వర్క్ స్టార్ట్ చేయడానికి తగు చర్యలు తీసుకుంటాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో విద్యార్థులు ర్యాలీని చేపట్టారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని సంరక్షించాలంటూ విద్యార్థులు అవగాహన ర్యాలీని చేపట్టారు. అమలాపురం ఆదిత్య స్కూల్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ చేపట్టారు. మొక్కల వల్ల ఉపయోగాలను తెలియజేస్తూ అమలాపురం, గొల్లగూడెం ఆదిత్య స్కూల్ నుండి గడియార స్తంభం, పురవీధుల్లో ప్లకార్డులతో ర్యాలీ చేపట్టారు. పర్యావరణానికి పచ్చదనం, మొక్క ఆవశ్యకతను విద్యార్థులకు ప్రిన్సిపల్ లక్ష్మీదేవి వివరించారు. అనగా వృక్షాలను మనం రక్షిస్తే అవి కూడా మనల్ని రక్షిస్తాయి. మనము ప్రతి సంవత్సరము జూలై 1 మొదటి వారం వన మహోత్సవం జరుపుకుంటాం. వృక్షాల యొక్క గొప్పతనం ఏంటన్నది, ఒక మొక్క నుంచి వచ్చే ఆక్సిజన్ నియర్లీ 70 సంవత్సరాలకు ఒక వ్యక్తికి సరిపడా ఆక్సిజన్ అవి ప్రొవైడ్ చేస్తాయి. అటువంటి మొక్కల్ని మనం నాశనం చేయడం వల్ల ఎంతవరకు కాలుష్యాన్ని మనం పెంచుకుంటూ పోతున్నామో ఊహించుకోండి. గ్లోబల్ వార్మింగ్ని కంట్రోల్ చేయాలన్నా, ఈ పరిసరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలన్నా మనకి మొక్కల యొక్క ప్రాముఖ్యం గురించి పిల్లల్లో ఎంతగానో తెలియాలనే ఉద్దేశంతో మా ఆదిత్య పాఠశాల వారి ఆధ్వర్యంలో మా చైర్మన్ సార్ శేషారెడ్డి గారు, డైరెక్టర్ మేడం శృతి మేడం, మా ప్రిన్సిపల్ మేడం లక్ష్మీదేవి గారు పిల్లల చేత ఎంతో ఉత్తేజవంతంగా పిల్లలందరికీ తెలిసేలాగా వృక్షాల యొక్క గొప్పతనాన్ని అందరి ప్రజలకి తెలియాలనే ఉద్దేశంతో దీన్ని మీ అందరి ముందుకి తీసుకొచ్చాం. ఎందుకని కేవలం జూలైలోనే చేస్తాము మొదటి వారంలో అంటే, దీన్ని మాన్సూన్ కాలం అంటారు. ఇప్పుడే మనకి వర్షాల తాకిడి అనేది మనకి మొదలవుతూ ఉంటుంది. ఈ టైంలో మీరు వేసిన ఒక్క వృక్షం వల్ల ఎంతో మందికి నీడనిస్తాయి, ఫలాలనిస్తాయి, ఎంతో అంత కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకుని పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచుతాయి. ధన్యవాదాలు. రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ దివంగత రామోజీరావు విగ్రహం పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నత్తా రామేశ్వరంలో రూపుదిద్దుకుంటుంది. ఏకే ఆర్ట్ స్టూడియోలో శిల్పి కరుణాకర్ వడియార్ చేతుల మీదుగా తుది మెరుగులు దిద్దుకుంటుంది. ఈ విగ్రహాన్ని వారి కుటుంబ సభ్యులకు అందించనున్నట్టు వడియార్ తెలియజేశారు. ఏకే ఆర్ట్ సంస్థ ద్వారా 52 అడుగుల వాసవి పంచలోహ విగ్రహం, ట్యాంక్ బండ్ పై విగ్రహాలు, ఇలా ఎన్నో వేల విగ్రహాలు తమ సంస్థ తయారు చేసినట్టు తెలియజేశారు. ఈ నేపథ్యంలో రామోజీ గ్రూప్స్ అధినేత రామోజీరావు అకాల మరణాన్ని చింతిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్టు తెలిపారు. రామోజీ మీద ఉన్న అభిమానంతో ఏకే ఆర్ట్ సంస్థ నుంచి వారి కుటుంబ సభ్యులకు ఫైబర్ విగ్రహం అందించాలని ఈ విగ్రహాన్ని రూపొందిస్తున్నట్టు శిల్పి కరుణాకర్ వడియార్ తెలియజేశారు. ఆయన కాంస్య విగ్రహాలు తయారు చేయాలని ఆర్డర్ వచ్చిందని, త్వరలో వాటిని కూడా తయారు చేస్తామని అన్నారు.
తిరుమల శ్రీవారిని సినీ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. గర్భాలయంలో స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం మీడియాతో మాట్లాడిన అనిల్ దిల్ రాజు బ్యానర్ లో వెంకటేష్ హీరోగా సినిమా చేస్తున్నట్టు చెప్పారు. ఆ సినిమాపై అనేక గాసిప్స్ వస్తున్నాయని, అది F4 చిత్రం కాదని స్పష్టం చేశారు. భగవంత్ కేసరి సినిమా సక్సెస్ తర్వాత సాహు గారపాటి గారు నిర్మాత మేము వచ్చి శ్రీవారిని దర్శించుకోవాలనుకున్నాం. సో అప్పుడు కొన్ని పరిస్థితులు రాలేకపోయాం. సో అది ముందు ఆ మొక్కు చెల్లించుకుందాం అని ఇక్కడికి వచ్చి శ్రీవారిని దర్శించుకున్నాం. చాలా గొప్ప దర్శనం అయింది. సో చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు దిల్ రాజు గారి బ్యానర్లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్లో వెంకటేష్ గారితో మొన్ననే సినిమా ఓపెనింగ్ అవడం కూడా జరిగింది. సో వెంకటేష్ గారిది నాది 3వ చిత్రం. సో నెక్స్ట్ 2025 సంక్రాంతికి రాబోతుంది. సో అది జూలై ఆగస్ట్ నుంచి షూటింగ్ స్టార్ట్ అయ్యి జూలైలో ఒక 1 వీక్, ఆగస్ట్ నుంచి కంటిన్యూస్ స్కెడ్యూల్తో నవంబర్కి ఫినిష్ చేసి సో సంక్రాంతికి మళ్ళీ మీకు F2 సర్లేరు నీకెవరు, ఈ 2 సంక్రాంతి తర్వాత నాకు మళ్ళీ 3వ సంక్రాంతి మళ్ళీ మీ అందరినీ నవ్వులతో ముంచెత్తడానికి వెంకటేష్ గారు నేను ముందుకు రాబోతున్నాం. సో చాలామంది ఇది F4 అనేదో అనుకుంటున్నారు, బట్ ఇది F4 కాదు. సో మళ్ళీ ఇది ఒక వేరే జానర్లో ట్రై చేస్తున్నాను వెంకటేష్ గారు నేను. ఇది ఒక డిఫరెంట్ జానర్. సో అలాగే దీంట్లో ఇంకో హీరో అని కూడా బయట చాలా గాసిప్స్ వస్తున్నాయి. సో దీంట్లో వెంకటేష్ గారు సోలోగా యాక్ట్ చేస్తున్నారు. ఇంకో హీరో ఎవరూ లేరు ఈ సినిమాలో. సో వెంకటేష్ గారు సోలో అండ్ మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ క్యాస్టింగ్ అంతా కూడా మేము చెప్పడం జరిగింది. సో మళ్ళీ ఒక హిలేరియస్ రైడ్, ఫన్ రైడ్ 2025 సంక్రాంతి మీ ఫ్యామిలీ అందరితో వచ్చి మళ్ళీ ఈ సినిమాని చూసి మీరు అద్భుతంగా ఆనందించి వెళ్తారని ఆశిస్తున్నాం. మళ్ళీ శ్రీవారి ఆశీస్సులతో మళ్ళీ ఆయన్ని దర్శించుకుంటాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.